హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమీ చెప్పినాను వినదలుచుకోలేదు. ఏదైనా ఉంటే ఉదయాన్నే చెప్పు, వెళ్ళు వెళ్ళు నీ స్థావరానికే వెళ్ళు అని యమధర్మరాజు అరవటంతో, పదండి గుప్తా గారు మన ఇంటికంట అని ఆరు అంటే, స్థావరము అంటే మీ ఇంటికి కాదు, మీ ఇంటి దగ్గర నాకు ఒక చెట్టు కింద ఆవాసం ఇచ్చావు కదా, అలా నీకు ఒక ఆవాసం స్థావరం ఇస్తాము, అక్కడ వెళ్ళమని చెప్తున్నాను ఆ యమధర్మరాజు అని గుప్తా గారు అనడంతో, అవునా సరే పదండి పదండి అని ఆరు అంటుంది. ఆరు గుప్తా గారు అక్కడి నుండి వెళ్ళగానే, ప్రభు ఈ బాలికను చూస్తుంటే నాకు ఎందుకో భయముగా వేస్తుంది. ఈ బాలిక చురుకుదనం అంతయ్య కూడా ఎక్కడ మనం తప్పుదేమో, అదే ఈ బాలిక మందం వెనుక ఉన్న తప్పిదాన్ని కనిపెట్టి, మన తప్పిదాన్ని కూడా కనిపెట్టి, ఇంకేమైనా ఉందా, భూలోకంలో ఉన్న అన్ని దేవతలను ముందు కూడా ఏర్పాటు చేసి మన తప్పిదాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడు మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది ప్రభువు, ఎంతకైనా మంచిది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చిత్రగుప్తుడు అనడంతో, అవును అవును నాకు కూడా అదే అనిపిస్తుంది. కాబట్టి ఈ బాలిక మరణం ఇంకా ఉన్న తప్పిదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాలికకు తెలియకుండా చూసుకోవాలి, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు చిత్రగుప్త అని చెప్పడంతో, అలాగే అని ప్రభువు చిత్రగుప్తుడికి చెబుతాడు. తర్వాత రణవీర్ లోపలికి వచ్చి బాల్కనీలో నుంచి రాణిని చూసేసి, రణవీర్ అంకుల్ హాయ్, ఎలా ఉన్నారు, నేను కిందికి వస్తున్నాను అని అంజలి పరుగులు పెడుతూ వస్తూ ఉంటే, వచ్చేసే అంటూ ఆ రణవీర్ లోపలికి వస్తాడు. అప్పుడు యాదగిరి అనే అతను ఇంటికి రావడంతో, సరే యాదగిరి గారు అని సదాశివం ఆయనని పంపించేసి, ఏంటి రణవీర్ గారు ఎలా ఉన్నారు, కులాసైనా అని పరామర్శిస్తూ ఉంటారు. అప్పుడే అంజు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, అంజు మెల్లగా ఎందుకు పరుగులు పెడుతున్నావు అని భాగ్య అడుగుతూ ఉంటుంది. రణవీర్ అంకుల్ వచ్చారు, అందుకే నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను, నాకేమీ కాదులే మిస్ అమ్మ అని అంజు మెట్లు దిగి వస్తూ ఉంటుంది. నిన్నేమో మనోహర రణవీర్ వచ్చాడని అంజుకి చెప్పింది. ఎందుకు ఏమిటి అని అడిగితే చాలా తడబడింది. ఇప్పుడేమో రణవీర్ ఏకంగా ఇంటికి వచ్చాడు, అసలు ఏం జరుగుతుంది అని భాగ్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అంజు కిందికి రావడం, హాయ్ అంజు ఎలా ఉన్నావు అని రణవీర్ అడుగుతూ ఉంటే, బాగున్నాను అని అంజు అంటుంది. అప్పుడే భాగ్య రావడం, హాయ్ అండి ఎలా ఉన్నారు అని రణవీర్ భాగ్య ఒకరినొకరు పలికించుకుంటారు. అప్పుడే మనోహరి వచ్చి అక్కడ నిల్చొని ఉంటుంది. అదేంటి బాబు మనోహరిని పలకరించలేదు అని నిర్మలం అనడంతో, నేను మనోహరి గారితో ఇంతకుముందే మాట్లాడలే అండి అని రణవీర్ అనడంతో, ఇంతకుముందేనా, ఎప్పుడు, ఎక్కడ అని నిర్మలమ్మ భాగ్య చాలా డౌట్గా అడుగుతూ ఉంటారు. అంటే అమర్ గారు ఇంట్లో ఉన్న తర్వాత బాగోలేకుండా ఎలా ఉంటారు, అందుకే పలకరించే అవసరం లేదు అని నేను ఇలా చెప్పానులే అండి అని కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతకుముందు మీ ఇంటికి వచ్చిన తర్వాత మనోహరితో మాట్లాడానులే చెబుతాను. ఇంతకీ అమరేంద్ర గారు ఎప్పుడు వస్తున్నారు అని అడగడంతో, అదేంటి ఆయన ఇంట్లో లేరు, ఢిల్లీ వెళ్ళారు అని మీకెలా తెలుసు అని భాగ్య అడుగుతూ ఉంటే, అవును మీకెలా తెలుసు రణవీర్, నువ్వు ఇప్పుడే వస్తున్నావు అని సదాశివం అంటాడు. అంటే నేను అమరేంద్ర గారి కోసం ఆఫీస్కి వెళ్ళానులే అండి, అక్కడ లేదంటేనే నాకు తెలిసింది, ఇంతకు ఎప్పుడు వస్తున్నారు ఆయన అని రణవీర్ అంటారు. నిన్న నైటే డ్యూటీ వెళ్ళారు, 2 డేస్లో వచ్చేస్తారు అని అంజు చెబుతుంది. అమరేంద్ర గారు కూడా ఉంటే బాగుండేది, కలిసి వెళ్ళే వాళ్ళం అని రణవీర్ అంటే, మీరు మళ్ళీ వెళ్ళిపోతున్నారా ఇంటికి, అందుకే మా డాడీకి కలవాలి అనుకుంటున్నారా అని అంజు అంటుంది. అవును అని రణవీర్ అంటారు. ముందు వచ్చిన పని చూడు అన్నట్లుగా మనోహరి సైగ చేయటంతో, మీరు ఏమీ అనుకోకపోతే అంజలిని నేను ఒక షాపింగ్కి తీసుకువెళ్ళొచ్చు, అది కూడా 2 అవర్స్ మాత్రమే, ఎందుకంటే నా కూతురు నాకు దూరం అయిపోయింది కదా, అంజలి నాకు దగ్గర అయినప్పటి నుంచి ఆ బాధ కాస్త తగ్గింది, అంజలికి ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము అనుకుంటున్నాను, నేనే తీసుకురావచ్చు అనుకో, కానీ అంజలికి ఏదైతే ఇష్టమో అది తెస్తే బాగుంటుంది కదా, అందుకే అన్ని షాపింగ్లో ఉంటే బాగుంటుంది అని రణవీర్ అంటే, అంత మాత్రానికే నువ్వు అంతగా అడగాల అనేవి, సేఫ్గా తీసుకువెళ్ళి సేఫ్గా తీసుకురా అంతే కదా అని మనోహరి అంటుంది. చూడు మనోహరి, అంజు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా మిస్ అమ్మ అమరే తీసుకుంటారు, నువ్వెవరు ఇలా మళ్ళీ మళ్ళీ నువ్వు జోక్యం చేసుకోవడం నాకేమీ నచ్చడం లేదు అని సదాశివం అరుస్తూ ఉంటే, మిస్ అమ్మాయిన ఇదే చెప్తుంది కదా అంకుల్, ఇదే చెప్పాను అని మనోహరి అంటుంది. ఇదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు, మిస్ అమ్మ ఏం చెప్తుందో నీకు తెలుసా, నువ్వు జోక్యం చేసుకోవద్దు అంతే అని సదాశివం అంటాడు. ప్లీజ్ అండి కాసేపు అంతే, 2 అవర్స్లో తీసుకొచ్చేస్తాను, మీరే చెప్పండి అని రణవీర్ భాగ్యని అడుగుతాడు. మరి అలా అనుకోకని ఆయనకు చెప్పకుండా నాకై నేను నిర్ణయం తీసుకోలేను అని భాగ్య చెబుతాను. సేఫ్గా తీసుకొస్తాను అని రణవీర్ అంటే, సేఫ్గా తీసుకొస్తారు కాసేపు అని చెబుతున్నారు అని మనోహరి అంటుంది. అవును మిస్ అమ్మ 2 అవర్స్ మిస్ అమ్మ పంపివ్వండి అని అంజు అంటుంది.
మీరేమీ తప్పుగా అనుకోకండి, నేను పంపించలేను అని భాగ్య చెబుతుంది. అలాగే మిస్ అమ్మగారు, నేనేం అనుకోలే అని రణవీర్ అంటాడు. కూర్చోండి, నేను జ్యూస్ తీసుకొస్తాను అని భాగ్య లోపలికి వెళ్తుంది. అప్పుడే మనోహరి ఫోన్ చేయమని సైగ చేయటంతో నేను ఇప్పుడే బయటికి వెళ్ళి ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను అని రణవీర్ బయటికి వస్తాడు. తర్వాత ఆరు గుప్తా గారితో, గుప్తా గారు, నా పిల్లలు అక్కడ ప్రమాదంలో ఉన్నారు, మీరు ఏదో ఒకటి చేసి నన్ను పంపించేయండి గుప్తా గారు అని బతిమిలాడుతూ ఉంటే, బాలిక, నేనేమీ చెయ్యలేను, కాకపోతే నీకొకటి చెబుతాను, అలా చేసినచో నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని గుప్తా గారు అంటారు. ఇప్పుడు కాసేపట్లో సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభం కాగానే నువ్వు సభ మధ్యలోకి వెళ్ళి మా పాపలకు చట్టాలకు పరిశీలించి నాకు ఏ శిక్ష వేస్తారో తక్షణమే విధించేయండి అని అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో నువ్వే అడుగుతావని గుప్తా గారు అంటారు. ఏంటి గుప్తా గారు, నన్ను ఇరికించడానికి ఇలా చేస్తున్నారా? శాశ్వతంగా ఇక్కడ ఉండాలి అని ఇలా ప్లాన్ చేస్తున్నాను కదా అని ఆరు అనడంతో, నీకు సహాయం చేయడానికి నాకు బుద్ధి తక్కువయ్యి ఇలా మాట్లాడాను అని గుప్తా గారు అరుస్తూ ఉంటే, అయ్యో క్షమించండి గుప్తా గారు, నేను నిన్న చేసిన రచ్చకి మీరు నన్ను ఇలా ఇరికిస్తున్నారేమో అని పొరపాటు చేసుకున్నాను అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. ముందు నేను చెప్పినట్లుగా చెయ్యి, అప్పుడు నీకే తెలుస్తుంది అని గుప్తా గారు చెబుతారు. మీరు నన్ను మోసం చెయ్యకండి గుప్తా గారు ప్లీజ్ అంటూ ఆరు వేడుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చనిపోయిన వాళ్ళందరూ యమధర్మరాజు ముందు నిల్చొని ఉంటే, అప్పుడు ఈరోజు పావుల చుట్టాల విప్పుము అని యమధర్మరాజు సింహాసనంలో కూర్చొని చెబుతూ ఉంటే, 1 సెకండ్ అంటూ ఆరు ఎంట్రీ ఇస్తుంది. ముందు నా పాపాల చిత్త చూసేసి వెంటనే నాకు పూర్తి చేయండి, వాళ్ళదే కాదు అని అరుస్తూ ఉంటే, ఇలా ఎలా పడితే అలా కాదు, నువ్వు లైన్లో వచ్చే నిల్చో, ఒకరి తర్వాత ఒకరు అని చిత్రగుప్తుడు చెప్తే, లేదు లేదు, నేను చెప్పింది నాదే చూడాలి అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. యా మొండా అంటూ యమధర్మరాజు అరుస్తూ ఉండటంతో, ఇది మీ సభ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లే మీరు ప్రవర్తిస్తారు, మీరు ముందే చూడమంటే చూడట్లేదు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు, నాకు సమాధానం తెలియాలి. వింటున్నారు కదా అందరూ, ఇతగాడు ఎందుకో చాలా టెన్షన్ పడుతున్న తడబాటు పడుతున్నాడు, వీటికన్నింటికీ నాకు సమాధానం తెలిసి తీరాల్సిందే, పంచాయితీ పెట్టి తీరాల్సిందే అని గుడ్డ దగ్గరికి వచ్చి గంట మోగిస్తూ ఉంటుంది. దాంతో యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. నారద, ముక్కోటి దేవతల్లారా, రేపు మహమ్మ విష్ణు మహేశ్వరు అందరూ రండి, నాకు ఇక్కడ న్యాయం జరిపించండి. ఓ నారద, అర్జెంటుగా ఇక్కడ వచ్చాను అని కావాల్సినంత కంఠం జరుగుతుంది, రండి రండి అని అరుస్తూ గంట కొడుతూ ఉంటుంది. అప్పుడే చిత్రగుప్తుడు ఆరో దగ్గరికి వచ్చి, బాలిక ఇలా సభలో ప్రవర్తించరాదు, రమ్ము రమ్ము అని గంట పట్టుకొని ఆరుని తీసుకువస్తూ ఉంటారు. ప్రభు, ఇదిగో ఈ బాలికను తీసుకువచ్చాను, సభ ప్రారంభం చెయ్యండి అని చిత్రగుప్తుడు చెప్పడంతో, సభని వాయిదా వేస్తున్నాము అని యమధర్మరాజు వెళ్ళిపోతాడు. రణవీర్ బయటికి వచ్చి అమర్కి కాల్ చేస్తూ ఉంటారు. అమర్ రాత్రి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అమరేంద్ర, నేను రణవీర్ని మాట్లాడుతున్నాను, నేను మీ ఇంటికే వచ్చాను, మీరు ఢిల్లీ వెళ్ళారని కూడా చెప్పారు, నేను అంజుని ఒకసారి బయటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నా కూతురు సరిగ్గా కనిపెట్టకపోయినప్పుడు నా బాధను కూడా అంజులోనూ చూసుకొని తీర్చుకుంటున్నాను, అంజుతో ఉంటే నా కూతురు దుర్గత ఉన్నట్టు ఉంటుంది, ఒక గిఫ్ట్ కొనిద్దామని, ఇప్పుడు అవన్నీ ఎందుకని మాత్రం అనకండి, ప్లీజ్ నా తృప్తి ఒక్కసారి పంపించరా ప్లీజ్, మీరు వద్దనుకుంటున్నారా, ఎవరైనా నా మీద బయటపడలు బాధపడితే నాకు అస్సలు నచ్చదు, మీరు బాధపడేటట్లయితే అస్సలు వద్దు అని రణవీర్ అనడంతో, పర్వాలేదు అమర్ తీసుకువెళ్ళు అని అమర్ చెబుతాడు. అయితే ఒకసారి మీ వైఫ్కి కూడా చెప్పండి అని అనడంతో, అలాగే అని అమర్ అంటాడు. రణవీర్ నేరుగా లోపలికి వచ్చి అమర్ గారు మాట్లాడతారంట అంటే రణవీర్ తన ఫోన్ని భాగ్య చేతికి ఇస్తాడు. మిస్ అమ్మ, రణవీర్తో అంజుకి పంపేకు అని అనడంతో, అది కాదండి అని